వీడియో నా ఆడియన్స్కి మాత్రమే. అయినా మాకు ఎట్లాగో సిగ్గు లేదు, మేము ఖచ్చితంగా చూస్తాము నీ వీడియోస్ కాబట్టి మేము ట్రోల్ చేసుకోవటానికి మాకు ఇంకో బతుకు లేదు అని అంటారా? సావండి. నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నందుకు మీరు అందరు చాలా బాధపడుతున్నారు. బాధపడకండి, నేనున్నా మీకు. ట్రోలర్స్కి ఒక ముద్దు పేరు పెడదాం అనుకుంటున్నా నేను, శ్మశానం కాకులు. బాగుంది కదా? ఎట్లంటే కొత్తగా ఏం క్రియేట్ చేయరు, శవాల మీద తిండి ఏరుకొని బతికేస్తూ ఉంటారు. అమ్మ మీద జోకులు వేసినా అని నన్ను అమ్మ నా బూతులు తిడుతున్నారు. సొంత తల్లి మీద అట్లా జోకులు వేస్తావా అంటున్నారు. సొంత తల్లి కాదు, సవత్ తల్లి కాబట్టే జోకులు వేసినాను. ఇంకా చెప్పాలంటే చిన్నప్పుడు నన్ను చాలా కష్టాలు పెట్టేది మా సవత్ తల్లి. పాడైపోయిన అన్నం పెట్టేది, ఇంటి పని వంట పని అన్నీ నాతోటే చేపించేది, స్కూల్కి కూడా పంపించేది కాదు. నన్ ఆఫ్ ఇట్ ఇస్ ఫన్నీ. ఇంకా చెప్పాలంటే దువ్వెన, చీపురు, చెప్పులు ఇవన్నీ వాడేది. ఎందుకంటే నేను కష్టాలు పెట్టిన తర్వాత నేను ఊరుకోను కదా, నేనే ఆమెను కొట్టేదాన్ని నా నుండి కాపాడుకోవటానికి. ఇంకో విషయం, ఇందాక చెప్పిందంతా అబద్ధమే. అంటే పాత జోక్ ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం అనమాట. జోక్ నచ్చకపోతే లైట్ తీసుకోండి బ్రో. నన్ను ఎందుకు మీరెందుకు ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు కదా? నేను కమెడియన్ని బ్రో, అబద్ధాల కోర్ని. అబద్ధాలు చెప్పటం నా వృత్తి ధర్మం. ప్రొఫెషనల్ లాయర్. ఫైనల్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఎవ్రీ జోక్ ఈజ్ అ మిర్రర్ అండ్ ఎవ్రీ లాఫ్ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ఇట్స్ లాఫ్టర్. అంటే జోక్ తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అని అర్థం. నా ఆడియన్స్ దగ్గర అద్దము ఉంది, వాళ్ళ ముఖాలు అంతకంటే బాగున్నాయి. మీలాగా ముఖం బాగాలేదని అద్దం పగలగొట్టుకునే టైప్ కాదు మా వాళ్ళు. కాబట్టి కొంచెం నవ్వండి, ప్రేమించడం నేర్చుకోండి. ట్రస్ట్ మీ, ప్రశాంతంగా నిద్రపడుతుంది. లేదు మా బతుకులు ఇంతే, మేము ఇట్లేసి వస్తాం ఎలుముద్రగాళ్ళం అని అంటారా? Feel free. World is all up for ugly and stupid, like Oscar Wilde says. Love.